బ్యాక్ టు మై ఛానల్ సిరి రాయుడు బ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, యాక్చువల్గా నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను ఒకే దారిలో వెళ్ళాను. ఒకే దారి ఏంటంటే అంటే మొత్తం నేను చిన్నప్పుడు నేను యాక్చువల్గా స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. సో అందుకని నన్ను తెలుగు మీడియంలో వేశారనమాట. అంటే నేను ఇంగ్లీష్ మీడియంలో వేస్తే మొత్తం స్కూల్ మానేస్తాను, మొత్తానికి వెళ్ళేది కూడా వెళ్ళను అని చెప్పి నన్ను తెలుగు మీడియంలో వేశారు. నేను ఫస్ట్ నుంచి 10th వరకు నేను తెలుగు మీడియమే చదివాను అనమాట. అంటే ఎక్కడ ఇంగ్లీష్ అనేది ఉంటుంది, కాకపోతే అది 8th వరకు నాకు అసలు ఇంగ్లీష్ రాదు గైస్, చెప్తున్నా. నేను 8th క్లాస్ నుంచి 9th వెళ్ళేసరికి నేను ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం అంటే ఇప్పటికీ మాట్లాడడం అంత నాకు రాదు, ఎందుకంటే చదివిన తెలుగు మీడియం కదా. సో కొంచెం వచ్చు. అది పక్కన పెట్టేస్తే 10th వరకు ఓకే, నా ఎడ్యుకేషన్ అంతా బాగుంది, ఓకే వేలు వెళ్ళింది. ఏంటంటే అప్పుడు నాకు నెక్స్ట్ ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలి, డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలి, లేదంటే ఇంటర్లో ఇలాంటి గ్రూప్సే ఉంటాయి అని నాకు ఒక నాలెడ్జ్ లేదు, నాకు ఎవరు చెప్పలేదు. అంటే చెప్పేవాళ్ళు కూడా నాకు ఎవరు లేరు. నేను ఏమనుకున్నానంటే 10thలో తెలుగు మీడియం కదా, ఇంటర్లో కూడా తెలుగు మీడియం తీసుకున్నాను. ఇంటర్లో కూడా తెలుగు మీడియం తీసుకుందాంలే, ఓకే ఏం కాదు అని అనుకున్నా. కానీ నేను ఆఫ్టర్ 10th నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, ఇంటర్లో తెలుగు మీడియం ఉండదు, ఉన్నా కూడా అది ఉంటుంది, కాకపోతే అది ఎందుకు పనికిరాదు గైస్. మనం తెలుగు మీడియం తీసుకుంటే ఎందుకు పనికిరాదు. సో నేను తీసుకున్నది ఇంగ్లీష్ మీడియం. పర్లేదు, ఎందుకంటే నేను 9th 10th ఓకే ఇంగ్లీష్ బాగానే రాశాను, బాగానే చదివేదాన్ని కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను, నాకు అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు. సో ఏంటంటే ఇంటర్లో ఏమైందంటే, యాక్చువల్గా నేను బైపీసీ తీసుకుందామని వెళ్ళాను. ఎవరి ద్వారా? మా బాబాయ్ తీసుకువెళ్ళారు. నాకు డాడీ లేరు కాబట్టి మమ్మీకి అంత తెలీదు, మమ్మీ ఇంట్లోనే ఉంటారు, ఇంకా అక్కకు కూడా ఏం తెలియదు. అక్క 10th క్లాస్తో ఆపేసింది ఎడ్యుకేషన్. సో నేను ఒక్కదాన్ని చదువుతాను కాబట్టి ఇంట్లో అంటే నన్ను చదివిద్దాం అనుకున్నారు. సో నేను ఇంటర్లో జాయిన్ అవ్వడానికి నన్ను మా బాబాయ్ తీసుకెళ్లారు. సో మా బాబాయ్ ఏంటంటే, నేను చదివింది పిఆర్ కాలేజ్ అనమాట. సో అక్కడ అమ్మాయిలకి బైపీసీ, ఎంపీసీ, సిఈసి ఇవి లేవు, ఓన్లీ వొకేషనల్లోనే ఉన్నాయి. వొకేషనల్లో కూడా గ్రూప్స్ ఏంటి, ఎంఎల్టీ, సిఎస్సి ఇలాంటివి అనమాట. నాకు అసలు ఏం అర్థం కాలేదు గైస్. అన్నీ చూసుకుంటే నాకు అందులో ఇంట్రెస్ట్ ఏముంది, కంప్యూటర్ సంబంధించి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో నేను సిఎస్సి గ్రూప్ ఒకటి తీసుకున్నా. అదేంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనమాట. ఇంకా ఇంతలేదని చెప్పి తీసుకున్నాను. పెద్ద మనం చదివేస్తే మనకి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అది ఇదని, కానీ అంతా ఏం లేదు గైస్. అంటే ఏం లేదు అంటే, యాక్చువల్గా నేను వెళ్ళింది ఒకదానికి, జాయిన్ అయింది ఒకదానికి. నేను వెళ్ళిన దారిలోనే ఇప్పుడు ఎక్కడంటే మనకి దూరంగా ఉన్నాయి కాలేజెస్, అందులో ఉన్నాయి బైపీసీ, ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ అని ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ పక్కనే వేరే కాలేజ్ ఉంటుంది గైస్, అందులో ఉందంట, నాకు తెలియదు అప్పుడు. సో ఇంక ఇక్కడ కాలేజీలు ఏం లేవని నాకు తెలిసిన వాళ్ళు చెప్తే ఇంకా నేను సిఎస్సిలో జాయిన్ అయిపోయాను అనమాట, నాలెడ్జ్ లేకుండా. యాక్చువల్గా నేను ఒకదానికి వెళ్ళాను. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఇక్కడ పేరెంట్స్ కూడా ఒకటి చెప్తున్నాను, మీరు దేంట్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్లారో దాంట్లోనే జాయిన్ చేయండి. అది ఎంత దూరమైనా కూడా, ఫీజు ఎంత ఉన్నా కూడా కట్టుకునే స్తోమత చూసుకుని మంచి కాలేజ్ చూసుకుని, మనకి అంటే రీజనబుల్గా ఉండే కాలేజ్ చూసుకుని పిల్లల్ని జాయిన్ చేయండి. ఇక్కడ తక్కువ ఉంది కదా, ఈ గ్రూప్ మంచిది అంటున్నారు కదా, అది వద్దు. మీరు ఫస్ట్ ఎందులో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారో అందులోనే జాయిన్ చేయండి. అలాగే మీ పిల్లల్ని కూడా అడగండి, ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏం చదవాలనుకుంటున్నారో అని తెలుసుకోండి. సో నేను తీసేసుకున్నాను గైస్. ఆ తర్వాత నేను ఇంటర్ అయిపోయింది. ఓకే, ఇంటర్లో మంచి పర్సంటేజ్ వచ్చింది, 80% వచ్చింది, నాకు 85 అలా వచ్చింది. సో ఇంటర్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీకి వచ్చాను గైస్. ఇక్కడ ఇంకా టార్చర్, అసలు ఏ గ్రూప్ తీసుకోవాలో కూడా తెలియదు గైస్, నిజంగా చెప్తున్నాను నేను. సరే అని చెప్పి నేను బీకామ్కే పెట్టుకున్నాను, ఎందుకంటే నేను చదివింది సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కదా. సో నేను డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఏం తీసుకోవాలి, బీకామ్ తీసుకోవాలి. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకున్నాను, జాయిన్ అయ్యాను గైస్. ఓకే, ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది, సెకండ్ ఇయర్లో 2 సబ్జెక్ట్స్ ఉండిపోయినాయి గైస్ నాకు. తర్వాత మళ్ళీ నేను కట్టి రాసాను, అయిపోయినాయి, పర్లేదు. ఓకే, ఇదంతా ఎందుకు జరిగింది తెలుసా గైస్? యాక్చువల్గా నేను తీసుకున్న గ్రూప్ నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఏదో పెద్ద అంటే ఇప్పుడు బైపీసీ తీసుకోవాలి కదా, ఇందులో జాయిన్ అయిపోతే అంటే నాకు వొకేషనల్ అంటే నేను నా 10th అయ్యేసరికి నాకు నాలెడ్జ్ లేదు గైస్. అసలు వొకేషనల్ అంటే ఏంటి, పెద్ద ఎడ్యుకేషన్ ఏమో ఇది, అన్నిటికన్నా ఇదే మంచిది, ఇదే బెస్ట్ అనుకున్నా. ఆఫ్టర్ నేను నాది ఇంటర్ అయిపోయిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, అది
పార్ట్ టైం చేసుకుంటూ చదువుకునేదనమాట. అంటే పార్ట్ టైం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సిచ్యువేషన్స్ బాగాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వొకేషనల్ అనేది యూజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు తీసుకోండి, నేను కాదనట్లేదు. వొకేషనల్ కూడా బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది అందులో కూడా. కాకపోతే మనం పర్ఫెక్ట్ ఒక వేలో వెళ్ళాలి. మనకు ఒక నాలెడ్జ్ ఉండి మనం 10th అయిపోగానే ఓకే నాకు ఒకటి ఉంది దాని మీద నేను అది చదవగలను అనుకుంటే వెళ్ళండి, ఓకే. లేదనుకుంటే అటు సైడ్ వెళ్ళకుండా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అటువైపే వెళ్ళండి. సో అయిపోయింది. తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ ఓకే, సెకండ్ ఇయర్ పాస్ అయిపోయాను. థర్డ్ ఇయర్లో మళ్ళీ ఉండిపోయాను గైస్ నాది. థర్డ్ ఇయర్లో 2 మళ్ళీ రాశాను, మళ్ళీ పాస్ అయిపోయాను, అంత బాగానే ఉంది. తీరా చూస్తే లాస్ట్కి ఏమైందంటే ఏం లేదు గైస్. నన్ను తర్వాత నేను నా కాలేజ్ హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్లో మేము పక్కనే ఉన్న సిఇఓ ఆఫీస్కి అంటే ఇలా తీసుకుంటున్నారు ఫ్రెషర్స్ అని చెప్తే జస్ట్ నార్మల్గా వెళ్ళాం. వాళ్ళు జాయిన్ చేసుకున్నారు గైస్. జాయిన్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ ఎందుకో కావాలని చెప్పి వెళ్ళాం గైస్ మేము. సో సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. 3 months అలా చేసిన తర్వాత బాగానే ఉంది. అక్కడ ఏమైంది, అక్కడ 5,000 ఇస్తాను కంటిన్యూ చేయమన్నారు జాబ్. లేదని చెప్పి నేను మానేసి నేను కాలేజ్కి నార్మల్గా వెళ్ళిపోయేదాన్ని. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా రమ్మన్నారు కానీ వెళ్ళలేదు. అయితే కాలేజ్ వాళ్ళు లాస్ట్ ఇయర్లో అంటే అప్పుడంటే 3 years ఉండేది, ఇప్పుడంటే 4 years కదా డిగ్రీ. ఎందుకంటే 1 year మనకి ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్కి పంపించారు. ఎక్కడికి నెల్లూరు వెళ్ళాను. అక్కడ నాకు సెట్ అవ్వలేదు కదా, వచ్చేసి ఆన్లైన్లో నేను 1000 రూపీస్ కట్టి ఆన్లైన్ క్లాస్ వినేసి ఏదో సర్టిఫికేట్ తీసుకుని చేసేసాను. అది కూడా సరిగ్గా వెళ్ళలేదు గైస్ నేను. అలా ఏమైందంటే గైస్, ఇప్పుడు మనం డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి ట్రైనింగ్ లేకపోతే మన వేరేగా ఉంటుంది. అంటే మనమే జాబ్ చూసుకోవాలి, మనమే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. మాకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేది ఏం జరగవు గైస్. మాది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి అలాంటివి ఏమి ఉండవు. సో మనమే చూసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ పెట్టడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లాస్ట్లో ట్రైనింగ్ ఉంటుంది కదా, ట్రైనింగ్ ఏంటంటే మనం ఒక ట్రైనింగ్ దేని పంపిస్తున్నారో ఆ ట్రైనింగ్లోనే మనం నిలబడడం చూడాలి గైస్. అంటే రేపు పొద్దున్న మనం వాళ్ళతో ట్రైనింగ్ అయిపోయినా కూడా నేను తర్వాత కాలేజ్ అయిపోతుంది సార్ ఇలా అని చెప్పి మాట్లాడుకుని తర్వాత వస్తాను సార్ నేను కాలేజ్ అయిపోయిన తర్వాత అని చెప్పి అందులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు అది మానేస్తారా, తొక్కలే ఇంకా బోల్డ్ ఉన్నాయి, ఇదేంటి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా అని తర్వాత ఎవరు తీసుకోరు కేసు మంది. ఎక్స్పీరియన్స్ అంటే ఏదో 2 నెలలు 3 నెలలు ఆడుతూ పాడుతూ చేసేసి 2 బట్టలు నొక్కేసాం కదా కంప్యూటర్ అంటే అవ్వదు. మొత్తం పూర్తిగా నీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, బేసిక్స్ అన్న తెలిసి ఉండాలి. అదేం తెలియకుండా ఏదో 2 వాళ్ళు చెప్పారు కదా నొక్కేసాం కదా, వద్దది. సో ఇది సరైన దారి ఎంచుకోకపోతే ఇలా ఉంటాయన్నమాట కష్టాలు. సో ఏంటంటే ట్రైనింగ్ తర్వాత మాత్రం మీరు దేనికైతే ట్రైనింగ్ వెళ్ళారో అందులోనే జాబ్ వచ్చేలా చూసుకోండి అంతే. మళ్ళీ బయట చూసుకుందాం ఇది అంటే అవ్వదు గైస్. ఇంకెలా ఖాళీగా ఉండిపోవాల్సిందే. ఎగ్జాంపుల్ నేను ఇంకా వద్దు, నేను ఏదో మంచిది చూసుకుంటానో మంచిది వస్తుంది అనుకున్నా. నేను సిఈ ఆఫీస్లో చేశానని చెప్పాను కదా, ఆఫ్టర్ నా డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళాను గైస్ జాయిన్ అవుదామని. తీసుకోనని చెప్పారు గైస్, ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అడిగారు. అలా ఇయర్ మారిపోతాయి గైస్. ఇంకా అంటే ఇయర్ ఉన్నది నెక్స్ట్ ఇయర్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉన్నది మొత్తం అప్డేట్ అవుతూ వెళ్తుంది కదా. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగారు గైస్. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇంటర్లో ఒక మంచి గ్రూప్ తీసుకోండి. మీకు ఏదనుకుంటారో తీసుకోండి. అక్కడ గ్రూప్ లేదు, నాకు నచ్చలేదు, లేదంటే ఎవరో చెప్పారని జాయిన్ అవ్వకండి. మీకు నచ్చిన గ్రూప్ ఎక్కడ ఉంటే అక్కడే జాయిన్ అవ్వండి. ఆ తర్వాత దాన్ని బట్టి ఇంకో గ్రూప్ ఏం తీసుకోవాలో పర్ఫెక్ట్గా తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ఎగ్జామ్స్ అవి అదే బాగా చదువుకుని రాసేసి అన్నీ అంటే వన్ టైం పాస్ అయిపోవడం చూడండి గైస్. అంటే 2 సబ్జెక్ట్స్ ఉంచేసుకుని తర్వాత రాద్దాంలే ఇది వద్దు. ఫస్ట్ ఇంకా ఎగ్జామ్ రాయగానే పాస్ అయిపోయేలా చూసుకోండి అంతే. నెక్స్ట్ ఏంటంటే మీరు ట్రైనింగ్ పంపిస్తారు కదా, ఆ ట్రైనింగ్లో కూడా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే కంపెనీకి మిమ్మల్ని పిలిచేలా మీరు అక్కడ వర్క్ చేయడం కానీ, వాళ్ళు చెప్పింది మీరు నేర్చుకోవడం కానీ, మీరు ఎంత బాగా నేర్చుకుంటే మీకు అంత బెనిఫిట్ అనమాట ఆఫ్టర్ డిగ్రీ. ఆ తర్వాత మనం జాబ్స్ కోసం ఎక్కడ చూడక్కర్లేదు. కనీసం అక్కడనే ఎక్స్పీరియన్స్ నువ్వు కరెక్ట్గా వాళ్ళు చెప్పింది నువ్వు నేర్చుకున్నావంటే బయటకు వచ్చేసిన తర్వాత నువ్వు ఎక్కడన్నా నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి వెంటనే జాయిన్ అయిపోవడం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మంత్స్ ఇయర్స్ అలా ఉండిపోకండి గైస్. అంటే ఇప్పుడు ఇయర్ అయిపోయింది డిగ్రీ, నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు, ఒక ఇయర్ అంతా ఎంజాయ్ చేద్దాం, వద్దు. అలా చేసినా కూడా మన లైఫ్ ఇదైపోద్ది గైస్ మధ్యలోనే. అంటే అటు ఇటు కాకుండా అయిపోతాం అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది మీ చేతుల్లోనే ఉంది. మీ అంతటి మీరు వెళ్ళిపోయి మీరు ఏదో చేసేసి మీకు నచ్చలేని తీసుకుని వాళ్ళు ఏదో చెప్పారని జాయిన్ అయిపోయి ఇలాంటివి చేయకండి. ఒకటి ప్లానింగ్ ప్రకారం వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. మీకు తెలియకపోతే మీ ఇంట్లో పేరెంట్స్ని అడగండి, అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగండి అంతే. లేదంటే మీ ఇంటి పక్కన వాళ్ళని
ఇలా ఎవరినైనా కనుక్కొని మొత్తం ప్లానింగ్తో జాయిన్ అవ్వండి ఆఫ్టర్ 10th అయిన వాళ్ళు. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.